మీరు చెప్పింది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక బల్బ్ లాగా వెలగడం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే సార్, మోసాలనేవి ఎక్కడ కూడా జరగకుండా ఉండవు. ఆ! సో, ఫ్యూచర్ సిటీ పేరుతో అంటే లేఔట్స్ చేసి వెంచర్స్ ఏసి అమ్మేయడం ఇలా కూడా జరుగుతుంది. కాబట్టి మన మన వీడియో చూస్తున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ సజెషన్స్ కూడా ఫాలో అయ్యే కస్టమర్స్ చాలా మందే ఉంటారు సార్. సో, వాళ్ళకి మీరు అంటే ఈ ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద జరుగుతున్న మోసాలనేటివి వెంచర్స్ లాగా చేసి అమ్ముతున్నారు అని తెలిసినప్పుడు ఈ డాక్యుమెంట్స్ చూసి కేర్‌ఫుల్‌గా తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకోకూడదు. బట్ ఒకవేళ తీసుకున్నారు అనంటే మీరు ఏమేం చెక్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి సజెషన్ ఇస్తారు సార్? అంటే మనం మేజర్‌గా మనకు ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి లేఅవుట్‌లన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్‌లే ఉన్నాయి. హ్మ్. సరే వాళ్ళెవరైనా తెలియకపోయి అన్‌అప్రూవ్డ్ లేఅవుట్‌లో తీసుకుంటే మాత్రం అది చెక్ జేయాలి. తప్పకుండా డెఫినిట్‌గా. బికాజ్ దొంగ నోట్‌కిను, ఒరిజినల్ నోట్‌కి హ్మ్. ఇవ్వాళ రేపట్లో గూడా తేడా అవును. కనుక్కోలేకపోతున్నాను సార్. అట్లాంటిది వాళ్ళ మాటలు అలా అంటే ఉంటాయి. ఫ్యూచర్ సిటీలో మేజర్‌గా ఏందంటే జెపీ లేఅవుట్‌లు కొన్ని ఉన్నాయి. ఆ! సో, అక్కడ తక్కువ ప్రైస్‌కొస్తుందని పోయి తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ టైటిల్ చెక్ జేయాలి. అది దాంతో పాటు సర్వే నంబర్ చెక్ జేయాలి. హ్మ్. దాంట్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏమైనా రోడ్ కనెక్టివిటీస్ ఏమైనా పోతున్నాయా? లేకపోతే అక్కడ గూడా ఫ్యూచర్ సిటీలో గూడా ల్యాండ్ అక్విజిషన్ చేశారు. హ్మ్. అవి కూడా 22 ఉన్నాయి. సో, అట్లాంటిది ఏమన్నా జరిగిందా అనేది మాత్రం డెఫినిట్‌గా చెక్ చేయాల్సిన అవసరం హ్మ్. మార్కెట్‌లో ఉంది. సో, దాంతో పాటు ఈసీలు చెక్ చేయాలి, టైటిల్ డీడ్ చెక్ చేయాలి, లీగల్ చెక్ చేయాలి, పొజిషన్‌లో ఎవరున్నారో చెక్ చేయాలి. ఇవంతా మనం ఒక భాగం. హ్మ్. సో, అక్కడ ఉన్నటువంటి లేఅవుట్‌లన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్‌లు ఉన్నాయి కాబట్టి, అప్రూవ్డ్ లేఅవుట్‌లో కూడా ఇది ఏ బాడీ నుంచి అప్రూవ్డ్ వచ్చింది? వీళ్ళ దగ్గర ఎటువంటి లీగాలిటీ ఉంది? ఎటువంటి డెవలప్‌మెంట్‌లు ఇస్తున్నారు? ఐదర్ వైస్ మీరేం చేయాలంటే వాళ్ళ దగ్గర లీగల్ ఒపీనియన్ కాపీస్ ఉంటాయి. హ్మ్. దాంతో పాటు మీరు ఆ లీగల్ ఒపీనియన్ కాపీసు, లింక్ డాక్యుమెంటేషను, టైటిల్ డీడు డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉందా? మార్కెటింగ్ మోడ్‌లో ఉందా? వీళ్ళు ఏ టైప్ ఆఫ్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు ఇక్కడ అనేది కూడా చెక్ చేయాలి మనం. ఓకే. చెక్ చేసి దీని అథారిటీ ఎవరున్నారు? దీని హ్మ్. రిజిస్ట్రేషన్ అథారిటీ ఎవరు చేస్తున్నారు? హ్మ్. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని కూడా చెక్ చేసుకోవాలి. హ్మ్. వాళ్ళు ఎన్ని రోజులు దీనికి ఈ ప్రాపర్టీకి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారా? లేదా ఏదైనా పేమెంట్ చార్జెస్ చేసే సర్వీస్ ఏమైనా ఇస్తున్నారా? అనేది కూడా చెక్ చేయాలి. ప్రతిదీ చెక్ చేయాలి. సేల్ డీడ్ కాంచి హ్మ్. మొదలుపెడితే సేల్ డీడ్, ఈసీ, సర్వే నంబర్‌లు, జోన్స్ ఎవ్రీథింగ్ చెక్ చేయాలి మనం. మనం చెక్ చేసి మనకేమైనా ఐడియా లేకపోతే, అవగాహన లేకపోతే ఎవరైనా లీగల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటువంటి అడ్వకేట్ దగ్గరికెళ్తే మనం ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళిస్తే మనకు ఒక 1 వీక్‌లో రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఆ హుహుహు. రిపోర్ట్ ఆధారంగా మీరు ఆ ప్రాపర్టీ తీసుకోవాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. మనం ఎప్పుడు కూడా ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఇవన్నీ మనం ఎవరైనా కన్సల్టెంట్ ద్వారానో, హ్మ్. మీరు ఏజెంట్ ద్వారానో ఎళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్. మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు అడగాలి. అడిగితే హ్మ్. వాళ్ళు డెఫినిట్‌గా ఇస్తారు. మీరు అడగంది ఇవ్వరు వాళ్ళు. అవును సార్. ఎందుకంటే మీరు అడగట్లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. హ్మ్. మీరు అడగండి డెఫినిట్‌గా వాళ్ళ దగ్గర అన్ని రకాల ఇన్ఫర్మేషను, డాక్యుమెంటు, లీగాలిటీ ఎవ్రీథింగ్ ఉంటది. అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు అది అడగకుండా మీరు తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ జరిగినప్పుడు వాళ్ళని అడగడం కంటే ముందే డాక్యుమెంటేషన్ తీసుకొని లీగల్ వెరిఫై చేయించుకొని మీరు చేయడం బెటర్ ఆప్షన్. ఓకే. కమ్ టు దిస్ ట్రిపుల్ ఆర్. సో, ఈ ట్రిపుల్ ఆర్ అనేది సార్ అంటే కంప్లీట్‌గా కన్‌స్ట్రక్షన్ అయిపోయి, అలైన్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ అంటారా? ఒకవేళ ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి మేడం, ఇప్పుడే తక్కువ ప్రైజెస్ ఉంటాయా అని మీరు చెప్తారా? ఒకవేళ అది కంప్లీట్‌గా కన్‌స్ట్రక్షన్ అదంతా అయిపోయిన తర్వాత ఫ్యూచర్‌లో మనకి రెడీగా ఉంది అని తెలిసిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది ఔట్‌స్కట్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేబీ. సో, ఎలా ఉండబోతోంది? అంటే ప్రైజెస్ కానివ్వండి సార్, అక్కడ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్. అంటే మీరు 2004, 5లో వచ్చిన తర్వాత మనకు ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు సిటీకి దూరంగా ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు కడుతున్నారు వీళ్ళు అన్నెసెసరీ, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ అనుకున్నాం. హ్మ్. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాద్ ట్రాఫిక్ హారబుల్. అస్సలు. హారబుల్. సో, దాన్ని రీజనల్ రింగ్ రోడ్ తెచ్చిన ఉద్దేశ్యం అంతే. కమర్షియల్ సర్వీసెస్ అంతా కూడా హైదరాబాద్ మీద నుంచి ఎళ్ళడం కంటే ఉన్న హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 10 జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచెల్లి కనెక్ట్ చేసి కమర్షియల్ సర్వీసెస్ అంతా కూడా ఈజీ చేయాలనే ఉద్దేశ్యంతోని రీజనల్ రింగ్ రోడ్‌ని తీసుకురావడం. దాంతో పాటు ఈ పక్కన ఉన్నటువంటి టౌన్స్ అన్నీ కూడా కనెక్టివిటీ పెంచడము. హైదరాబాద్ మీద కొంత లోడ్ తగ్గుతుంది. వీటన్నిటిని కూడా శాటిలైట్ టౌన్‌షిప్‌గా డెవలప్ చేసేసి ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నీ కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్‌కి, ఔటర్ రింగ్ రోడ్ మధ్యల డెవలప్ చేయాలనే కాన్సెప్ట్‌తోని ఈ రీజనల్ రింగ్ రోడ్ తీసుకురావడం జరిగింది. హ్మ్. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి కనెక్టివిటీ చేస్తున్నటువంటి ఈ టౌన్‌లలో అన్నిట్లో కూడా
స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నీ అనౌన్స్ చేసి ఉన్నాయి. ఇవి కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, అటువైపు నుంచి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇటువైపు నుంచి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దట్ ఈ రీజనల్ రింగ్ రోడ్కు ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్. ఓకే. కొద్ది దగ్గర తగ్గింది, కొద్ది దగ్గర పెరిగింది. నియర్లీ మనం మాట్లాడుతున్నాం 30 కిలోమీటర్స్ అని ఉంది. ఈ 30 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ వరకు హైదరాబాద్ సిటీ ఆక్యుపై చేసేసింది. హైదరాబాద్ సిటీకి ఇప్పుడు లైక్ ఇప్పుడు షాద్ నగర్ ఉంది, షాద్ నగర్ వరకు సిటీ, హైదరాబాద్ సిటీ కమర్షియల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు కడతాల్ ఉంది, కడతాల్ వరకు పోయింది, ఇటు ఇబ్రాహీంపట్నం పోయింది, అటు చౌటుప్పల్ వరకు పోయింది, ఇటు భువనగిరి వరకు పెరిగింది. సో ఇట్లా సిటీ ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ మీద సిటీ ఎక్స్పాన్షన్ పెరిగింది. సో ఎప్పుడైతే ఈ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అవే టైం వరకు రీజనల్ రింగ్ రోడ్కు అందుబాటులోకి వస్తుంది, అప్పుడు ట్రాఫిక్ మనం కొంతవరకు డైవర్ట్ చేసేటట్టు కదా. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ ఇంకో 5 yearsలో రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఇవాళ 10,000కో 15,000కో ఉన్న ప్రాపర్టీ రేపు 25,000 నుంచి 30,000 పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇవాళ ఇన్వెస్ట్ చేయకుండా నేను ఈ అమౌంట్ బ్యాంక్లో వేసుకుంటాను, అప్పటికి ప్రాపర్టీ కొంటాను అనుకుంటే మీకు ఇక్కడ 80% మీకు వస్తుంది, 80% వస్తుంది మీకు ఇంట్రెస్ట్. అక్కడ ఒకేసారి మీకు 25,000-30,000 పెడితే మీ ఇన్వెస్ట్మెంట్కు, మీ ఇంట్రెస్ట్కు, మీరు కొనే ప్రైస్కు ఎంత వేరియేషన్ ఉంటుందో చూడండి. సో భూమి విలువ రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్రతిరోజు పెరుగుతున్నారు. ఒకప్పుడుతో పోల్చుకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి అవగాహన చాలా మందిలో పెరిగింది. అందరికీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని, షేర్లో ఇన్వెస్ట్ చేయాలని, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలని, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఐడియా అందరికీ ఉండదు, అందరికీ తెలియదు. భూమి అనేది అందరికీ తెలిసినటువంటి ఇన్వెస్ట్మెంట్. సో ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు, 70% ఆఫ్ పాపులేషన్ అంతా కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మిగతా 30%కి నాలెడ్జ్ అవసరము, దానికి కరెక్ట్ గైడెన్స్ ఉండాలి. దీనికి ఏ గైడెన్స్ అవసరం లేదు. భూమి బాగుందా, మంచి రోడ్ కనెక్టివిటీ ఉందా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, డెవలప్మెంట్ జరుగుతుందనే ఒక మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా భూమి విలువ రోజు రోజుకు పెరుగుతుంటుంది. కాబట్టి ఎక్కడైనా భూమి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం మీరు ఏ ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్కు జస్ట్ 2 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఈ RRR అలైన్మెంట్ దగ్గర కొనాలి అని అనుకుంటే ఎక్విజిషన్ ని కంపల్సరీగా చూసి తీసుకోవాలంటారా, ఎలాంటి ఉండాలంటారా? డెఫినెట్గా ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది. ఏ ఏరియాలో ఏ సర్వే నెంబర్ నుంచి ల్యాండ్ వెళ్తుంది అనేది ఉంది. మీరు గూగుల్ మ్యాపింగ్లో కూడా కనపడుతుంది ఆల్రెడీ. లేదనుకుంటే మీకు రీజనల్ రింగ్ రోడ్ సర్వే మ్యాప్స్ బయట దొరుకుతున్నాయి, మీరు దానిలో చెక్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు నియర్ బై సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీసులో అడిగితే అలైన్మెంట్ మ్యాప్ ఇస్తారు. దాని ద్వారా మనం చూసుకొని నియర్ బై వెరీ కంప్లీట్ క్లోజ్ కాకుండా కొద్దిగా అటువైపు ఇటువైపు చూసుకుంటే ఓసారి అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అడ్జస్ట్ జరిగి తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఏ అలైన్మెంట్ జరిగే అవకాశమే లేదనుకుంటే మీరు రింగ్ రోడ్ ఫేసింగ్ కూడా తీసుకోవచ్చు. కానీ అలైన్మెంట్ అయిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, దాంతోపాటు కాంపెన్సేషన్ కూడా పే అవుతుంది కొన్ని ఏరియాలలో. ఇప్పుడు నార్త్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, నార్త్ పార్ట్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సౌత్ పార్ట్లో ఆల్రెడీ మనకు ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, మ్యాపింగ్ అయిపోయింది, సర్వే కూడా అయిపోయింది, సర్వే స్టోన్స్ కూడా అయిపోయినాయి. సో ఇలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో వస్తుంది అన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, వచ్చాక చేద్దాం అనుకుంటే అప్పుడు పెరిగిపోయింది. అవును, ఎందుకంటే మన మనీ కొన్నే అంటే ఆల్రెడీ అక్కడ ప్రైజెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో ఇందాక మీరు చేవెళ్ళ గురించి చెప్పడం జరిగింది సార్. అంటే ఇప్పుడు చేవెళ్ళ కూడా ఆల్మోస్ట్ 70% హైప్ వెళ్ళిపోయింది. గండిపేట కానివ్వండి, అటు శంకర్పల్లి, చేవెళ్ళ, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరిగితే చేవెళ్ళ సైడ్ రియల్ ఎస్టేట్కి ఎలాంటి పొటెన్షియల్ ఉండబోతుంది సార్? మీకు వెస్ట్ హైదరాబాద్ తర్వాత అత్యధిక పొటెన్షియల్ సౌత్ హైదరాబాద్కి వచ్చింది. నెక్స్ట్ సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి చేవెళ్ళకి నెక్స్ట్ పొటెన్షియాలిటీ పెరగబోయే అవకాశం డెఫినెట్గా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ ద్వారా, దాంతోపాటు ఏంటంటే మొయినాబాద్ వరకు మనకు 111 జీవో ఉండడము, చేవెళ్ళ వరకు కూడా కొంత కనెక్టివిటీ 111 జీవోలో ఉండడం వల్ల ఏంటంటే అటువైపు ఫామ్ హౌస్ కల్చరు, రిసార్ట్ కల్చరే పెరిగింది. సో మీకు మొయినాబాద్ చేవెళ్ళ బ్యాక్ సైడ్ నుంచి అంతా కూడా మళ్ళీ మీకు R1 జోన్ కనెక్టివిటీ, R2 జోన్ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక 5-6 కంపెనీస్ విల్లా కమ్యూనిటీస్, గేటెడ్ విల్లా కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి. దట్టు ఇప్పుడు ఏంటంటే మనకు బీజాపూర్ నేషనల్ హైవే కనెక్టివిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతానికి వస్తుంది. సో బీజాపూర్ నేషనల్ హైవే కనెక్టివిటీ అయితే చేవెళ్ళకు 30 minutes డ్రైవ్లో మీరు మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. మీ కనెక్టివిటీ పరంగా కానీ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ పరంగా కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్ బై ఉంటుంది. మీకు 111 జీవో ఉంటుంది, గ్రీన్ ఎనర్జీ ఉంటుంది, గ్రీన్ జోన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది
ఇన్వెస్టర్స్ అటువైపు పోవడానికి అవకాశం ఉంది. రీసెంట్‌గా గవర్నమెంట్ కూడా అక్కడ ఒక డాటా సెంటర్స్‌ని అనౌన్స్ చేసింది. ఆరూరు ప్రాంతంలో ఆ! 1500 ఎకరాల్లో డాటా సెంటర్స్ పెట్టాలని. దానికి మనకు మూసీ నుంచెల్లి వేస్టేజ్ వాటర్‌ని, సివరేజ్ వాటర్‌ని వాడుకోవాలనే ఉద్దేశంతోని కూడా అక్కడ ఒక 1500 ఎకరాలను పెట్టి సో అక్కడ కొంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయబోతున్నారు. దట్ ఐటీ క్యాడర్‌కు 30 మినిట్స్ డ్రైవ్‌లో ఉంటుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. దట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీకు విల్లా కమ్యూనిటీస్ ఆ ప్రాంతంలో చాలా కమ్యూనిటీస్ పెరిగిపోయాయి. యెస్ సార్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫ్రీ ఉన్న వాళ్ళందరూ ల్యాండ్ అవైలబిలిటీ, ల్యాండ్ బ్యాంకింగ్ అంతా అక్కడే ఉంది. సినీ సెలబ్రిటీస్ కానీ, లిటరల్లీ అవును. పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ హ్మ్. ఎక్కువ మంది ల్యాండ్ అంతా కూడా ఈ చేవెళ్ళ బ్యాక్ సైడ్ అంతా ల్యాండ్ అంతా మనకు రెసిడెన్షియల్ జోన్లో ల్యాండ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. యెస్. యెస్. సో నెక్స్ట్ అప్కమింగ్ ఏరియాలో ఏమైతే డెఫినెట్గా ఈ ప్రాంతం పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉన్నంత ల్యాండ్ వరకు హై రైజ్ కల్చర్, విల్లా కమ్యూనిటీస్ వచ్చేసాయి. నెక్స్ట్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇదే. ఓకే.